ఈరోజు నేను 2 రకాల పరోటాలు చేసుకున్నాను. ఇది స్వీట్ పరోటా. అంటే కోవా ఉంది, కోవా మధ్యలో పెట్టేసి పరోటాలా చేసుకున్నాను. ఇదిగో బాగుంది, తినడానికి చాలా బాగుంది. స్వీట్ పరోటా తీయగా. అలాగే బీట్రూట్ తురిమి అది కర్రీ చేసుకొని ఇలాగ బీట్రూట్ పరోటా చేసుకున్నాను. అలా 2 రకాల పరోటాలు చేసుకున్నాను. ఎన్ని రకాల పరోటాలు చేసుకున్నా బంగాళదుంప ఉడకబెట్టి చక్కగా పరోటా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలాగా చేసుకుంటున్నాను, సరదాగా యూట్యూబ్లో పెడుతున్నాను, మీరు చూస్తారని. ఈరోజు మా డిన్నర్ ఇదే.